హలో అందరికీ, కొబ్బరితో ఇలా ఎప్పుడైనా పలావ్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు కార్తీక మాసం కదా, చికెన్ తినని వాళ్ళ కోసం ఇలా కొబ్బరితో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంక ఈరోజు అయితే మేమైతే కొబ్బరికాయ కొట్టాము. ఆ 2 చుప్పులు అయితే తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి అయితే శుభ్రంగా వాష్ చేసుకొని అయితే మిక్సీలో వేసుకొని దానికి తగినన్ని వాటర్ అయితే పోసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాం ఫ్రెండ్స్. అదిగో కొన్ని వాటరే పోసాము, ఎందుకంటే చిండితోయి కాబట్టి కొన్ని వాటర్ అయితే పోసి అయితే మిక్సీ అయితే పట్టుకున్న తర్వాత నేను జిల్లుడి గిన్నెలో అయితే వడగొట్టాను. మామూలుగా పల్చడి క్లాత్లో కూడా జల్లడించవచ్చు, కాకపోతే చిల్లుల గిన్నెతో చాలా త్వరగా అయిపోయింది. అయితే నేను చిల్లుల గిన్నెలు అయితే చేశాను. నేనైతే 2 చిప్పలకైతే 2 సార్లు అయితే వేసాను. ఇంకా నేనైతే 1/2 kg బియ్యానికి అయితే నాకు ఒక చెంబు నిండా వచ్చినాయి. నాకు కావాల్సింది 2 చెంబులు కాబట్టి ఇంకా వేస్ట్ అంతా పడేసాను. ఇంక ఇప్పుడైతే అవి అయితే పక్కన పెట్టుకొని నేను బిర్యానీలోకి అయితే పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, అలానే టమాటా, అలానే మసాలా దినుసులు నా దగ్గర చెక్క, లవంగ, ఇలాచి, అలానే పౌడర్, పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి నేను కావాల్సిన పదార్థాలు అయితే తీసుకున్నా. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని బిర్యానీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మనం ముందుగా తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసి అలానే అవి చిట్టపట్టలాడిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ అనేది పైకి వచ్చినంతసేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం బిర్యానీ మసాలా, అలానే ధనియాల పొడి వేసాను. ఇంకా నేను ఏమి మసాలా వేయలేదు, చాలామంది చికెన్ మసాలా ఆ మసాలా వేస్తారు. ఇలానే సింపుల్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆ మసాలాన్ని వేసిన తర్వాత ఆయిల్ అనేది అలా పైకి వచ్చిన తర్వాత నేను ముందుగా అయితే కొబ్బరితో పాలు తీసుకున్నాను. నాకైతే 2 చిప్పలకైతే ఆ చెమ్మకైతే వచ్చినాయి. ఒక చెమ్మ అయితే చిక్కటి పాలు అయితే పోసాను. ఆ తర్వాత అదే చెమ్ముతో ఇంకొక చెమ్మ అయితే వాటర్ పోసాను. నేను 1/2 kg తీసుకున్నాను. 1/2 kgకి 2 చెమ్ములు అయితే నీళ్లు పోసాను. కొంచెం తక్కువగానే పోసాను, ఎందుకంటే మనం బియ్యం వేసేటప్పుడు కొంచెమైనా వాటర్ ఉండిద్దని. కానీ ఇంకా నేనైతే కొంచెం తగ్గించాను. అలా నేను వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీస్తాలో తెరులుతి అసలు మంచి స్మెల్ వస్తుంది, మామూలుగా లేదు అసలుకి. ఇంకా అలా తెరలేటప్పుడు అయితే మనం కొత్తిమీర, పుదీనా ఆకు, కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రైలో కాకుండా ఇలా వేసుకోండి. ఇంక ఈ తర్వాత అయితే మనం ముందుగా ఏదైతే కడిగి జల్లడించుకున్నామో రైస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2-3 సార్లు మిక్స్ చేసుకున్న అయితే మూత అయితే పెట్టుకుందాం. ఈ ప్రాసెస్ అంతా ఇంకా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే నీళ్ళు అనేది ఇనిగిపోయి రైస్ అనేది ఉడకదు ఫ్రెండ్స్. అందుకని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇంకా ఫైనల్గా అయితే రైస్ అయితే పలావ్ అయితే అయిపోయింది, చాలా టేస్టీగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే కొబ్బరి బిర్యానీ మాత్రం డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఓకే మరి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.